ఆచంట నియోజకవర్గ రాజకీయాలు భిన్నం. గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ కూడా విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఆచంటలో రాజకీయం ఆసక్తికరంగా మారిపోయింది. 2019లో వైసీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకే మరోసారి టికెట్ దక్కింది. టీడీపీ నుంచి సీనియర్ నేత పితాని సత్యనారాయణ పోటీలోకి దిగారు. శెట్టి బలిజ సామాజిక వర్గ ఓట్లు ఆచంటలో కీలకం. ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఆచంటలో గెలిచేదెవరు? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2లో వచ్చినటువంటి లెక్కల్ని ఇప్పుడు చూద్దాం. తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 19వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో ఆచంట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓట్లు వస్తాయని తెలిసింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపించాయి. ఇతరులకు 5% ఓట్లు వస్తాయని తేలింది. పార్టీల పొత్తులు ఖరారైపోయాయి. అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ తర్వాత కీలకమైనటువంటి ఆచంట నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 తాజా సర్వేలో వచ్చినటువంటి లెక్కలను ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓట్ షేర్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా 49% ఓట్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 5% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు పందెంకోళ్ళు 2 సర్వేలో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం అభిప్రాయం ఎందుకు, ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి పాజిటివ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆచంట నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకు 46% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటే తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి పీతాని సత్యనారాయణకు గత సర్వేలో 49%, తాజా సర్వేలోనూ సేమ్ నంబర్ అంటే 49% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది. అంటే ఓవరాల్గా ఆచంటలో ప్రస్తుత పరిణామాల ప్రకారం చూస్తే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో ఆచంట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో టీడీపీకి 29%గా ఉన్న శెట్టి బలిజల ఓట్లు కీలకం కాబోతున్నాయి. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఇంపాక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలో టీడీపీకి బలమైనటువంటి క్యాడర్ సపోర్ట్ కనిపిస్తోంది. ప్రజల వద్దకు పీతాని పాదయాత్ర సక్సెస్ అవ్వడం అతనికి ప్లస్ పాయింట్. వైసీపీ విషయంకి వస్తే ఆ అభ్యర్థి శ్రీరంగనాథ రాజుకు పాజిటివ్ ఇమేజ్ అయితే నియోజకవర్గంలో ఉంది. జగన్ సర్కార్ అందిస్తున్నటువంటి పథకాలు ప్రభావం చూపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి చేపట్టిన ఎన్నికల శంఖారావం పాదయాత్ర కూడా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇక అయోధ్య లంక బ్రిడ్జి హామీ నెరవేరకపోవడం మాత్రం మైనస్. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది.